ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం లాస్ట్ వీడియోస్లో బాబా గారి భక్తుడైన దాస్గన్ మహారాజు గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. దాస్గన్ మహారాజు గారు బాబా గారి స్తవన్ మంజరి, బాబా గారి మీద హారతులు, ఎంతోమంది మహాత్ముల చరిత్రలను రాశారని తెలుసుకున్నాం కదా. ఎన్నో విషయాలు దాస్గన్ మహారాజు గారి కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు సాయి మహాభక్తుడైన శ్రీ బాలాసాహెబ్ దేవ్ అలియాస్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ గురించి మనం తెలుసుకుందాం. వీరి గురించి మనకు సాయి సచ్చరిత్రలోని 40వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అతను బాబా చే బాల్ అంటే బాబా యొక్క బిడ్డ అనే పేరుతో వ్యాసాలు కూడా రాశారు శ్రీ బివి దేవ్. మరియు బాబా గారి మీద రుసో మమ ప్రియాంబిక మజవరి పితాహి రుసో హారతి పాటను కూడా శ్రీ బివి దేవ్ గారు రచించారు. ఈ హారతి పాట మనకు సాయంత్రం హారతి పాటలో ఉంటుంది. అంతేకాకుండా హేమత్ పంత్ గారు రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలోని 53వ అధ్యాయం ఇండక్షన్ను కూడా కంపోజ్ చేశారు. మరి వీరి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామా. దహన్లో మెజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్న సాయి భక్తుడు బివి దేవ్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ గారు 1910వ సంవత్సరంలో నవంబర్ 30వ తారీఖున మొదటిసారి బాబాను కలిశారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా. వారి కోసం కొన్ని విషయాలు. బివి దేవ్ ఇతను 1866లో జన్మించారు. వీరి తల్లి పేరు లక్ష్మీబాయి, వీరి తండ్రి పేరు విశ్వనాథ్ సదాశివ్ దేవ్. వీరు పూణే దగ్గరలో ఉన్న పౌడ్ అనే ఊరిలో పుట్టారు. వీరు విశ్వనాథ్ సదాశివ్ దేవ్కు రెండో కుమారుడు బివి దేవ్ గారు. వీరి మొదటి కుమారుడు బాబూరావు. ఆ బాబుకి 9 నెలలు ఉన్నప్పుడు తండ్రి అయిన విశ్వనాథ్ సదాశివ్ దేవ్ గారు ఆఫీస్ పని మీద పూణే వెళ్ళినప్పుడు ఒక కల వస్తుంది. ఆ బాబు కలలోకి వచ్చి చెప్తాడు. పెద్ద కుమారుడైన బాబూరావు కలలోకొచ్చి వారి తండ్రితో ఇలా చెప్తాడు, నేను వెళ్ళిపోతున్నాను. నేను అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే నా సర్కార్ నన్ను పిలిచారు. నేను మిమ్మల్ని నేను లేను అన్న బాధలో వదలను. ఎందుకంటే ఇదే సంవత్సరం మీకు ఇంకొక కుమారుడు పుడతాడు. ఆ బాబు మిమ్మల్ని జాగ్రత్తగా ఎంతో సంతోషంగా చూసుకుంటాడు, మీతో చివరి వరకు ఉంటాడు అని చెప్తాడు ఆ బాబు. ఆ కల ముగుస్తుంది. ఆ తర్వాత బివి దేవ్ గారి తండ్రి అయిన విశ్వనాథ్ సదాశివ్ దేవ్ గారు ఇంటికి తిరిగి వస్తారు పౌడ్కి. తన మొదటి కుమారుడు మరణించి ఉంటాడు. ఆ తర్వాత అదే సంవత్సరం బాలకృష్ణ దేవ్ పుడతారు. ఆ బాబుకి రామచంద్ర అని పేరు పెడతారు. వారి కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా బాలు అని, బాలు కాకా అని, బాలకృష్ణ అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతారు శ్రీ బాలకృష్ణ సదాశివ్ దేవ్. స్కూల్లోని అన్ని కాలేజ్ డాక్యుమెంట్స్లోని బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ అని రిజిస్టర్డ్ అయి ఉంది. వీరి తల్లిదండ్రులు మొదట కొంకణ్ అనే ప్రాంతంలో ఉండేవారు. ఆ తర్వాత కళ్యాణ్ అనే ఊరిలో ఉండేవారు. ఆఫీసు రీత్యా అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది బివి దేవ్ గారి తండ్రి అయిన విశ్వనాథ్ సదాశివ్ దేవ్ గారికి. ఆ తర్వాత పౌడ్కి వచ్చి అక్కడ స్థిరపడతారు. ఎందుకంటే వారికి కొంత ఆస్తులు, ప్రాపర్టీస్ ఉన్నాయి మండేడాలో. పౌండ్కి చాలా దగ్గరగా ఉన్న ఒక చిన్న విలేజ్ మండేడా. అందుకనే వీరి కుటుంబం ఆస్తులు చూసుకోవడం కోసం పౌడ్కి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. దేవ్ తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా పౌడ్లోనే పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ చేయటానికి పూణే వెళ్ళారు. వీరి తండ్రి దగ్గర డబ్బు లేకపోవడం వలన బివి దేవ్ వారి అక్కైన మథురాథాయ్ దగ్గర ఉండి చదువుకున్నారు. ఆమె తన తమ్ముణ్ణి ఎంతో జాగ్రత్తగా చూసుకునేది.
తల్లి కంటే ఎంతో గారాబంగా ఎంతో జాగ్రత్తగా చూసుకొని చదివించింది శ్రీ బివి దేవ్ గారి అక్క అయిన మథురా తాయి. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేస్తారు. కానీ వారి తల్లిదండ్రులకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. వారు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి వారి ఆస్తులను చూసుకోమని చెప్పేవారు. కానీ బివి దేవ్ గారు ఇండోర్కి వెళ్ళి తన చదువును పూర్తి చేశారు. మరొక విషయం ఏమిటంటే శ్రీ బివి దేవ్ గారు పూణేలోని పౌడులోని చదువుకున్నప్పుడు వారు కాలేజ్ ప్రిన్సిపల్గా లోకమాన్య తిలక్, అజాగర్ వీళ్ళు ఇద్దరూ ఉండేవారు. కాబట్టి వారితో ఎంతో పరిచయం ఉంది శ్రీ బివి దేవ్ గారికి. ఎడ్యుకేషన్ అంతా కూడా సమర్థవంతంగా పూర్తి చేశారు. ఎంతో బాగా చదువుకునేవారు శ్రీ బివి దేవ్. కానీ ఏం జరుగుతుందంటే వారు ఎల్ఎల్బి పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే అదే సమయంలో ప్లేగ్ విపరీతంగా వ్యాపించింది. దాని కారణంగా తను చదువు పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత ముల్సి అనే ఊరు పూణే దగ్గర ఉన్న ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న క్లర్క్గా పనిచేసేవారు. మొదట్లో ఎంతో మంచి స్థాయికి ఎదిగారు. రిటైర్ అయిన నాటికి బివి దేవ్ గారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా అయ్యారు. వీరు 1929లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత 35 సంవత్సరాలు బాబా గారికి ఎంతో సేవ చేశారు. శ్రీ సాయి సంస్థానానికి అధ్యక్షుడిగా ఉన్నారు శ్రీ బివి దేవ్ గారు. అంతేకాకుండా ఎంతో విలువైన వస్తువులు కూడా సంస్థానానికి ఇచ్చారు. సాయి లీలా మ్యాగజిన్ కోసం ఎంతో కృషి చేశారు. ఎంతోమంది సాయి భక్తుల కోసం ఆ సాయి లీలా మ్యాగజిన్లో ప్రచురించారు. అది ఎంతో ఫేమస్ అయింది ఆ రోజుల్లో ఆ మ్యాగజిన్. మరియు బాబాకు ఏ విధంగా ఆరాధన చేయాలి, పురుష సూక్తంతో బాబాకు ఏ విధంగా పూజ చేయాలి అనేది కూడా శ్రీ బివి దేవ్ గారు ఆ రోజు ఏ విధంగా నిర్ణయించారో ఇప్పటికీ అదే పద్ధతిని షిరిడీలో పాటిస్తున్నారు. ఇప్పటికీ పూజలు అన్నీ కూడా శ్రీ బివి దేవ్ గారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా చేస్తున్నారు. చరిత్రలో బివి దేవ్ గారి కోసం ఉన్న విషయాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. 40వ అధ్యాయంలో దేవుగారి ఇంట ఉద్యాపన వ్రతము. దహన్లో బివి దేవ్ గారు మమల్తాదారుగా ఉండేవారు. వారి తల్లి 25-30 నోములు నోచుకుంది. వాటి ఉద్యాపన చేయవలసి ఉంది. ఆ కార్యక్రమానికి 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాల్సి ఉంది. ఈ శుభకార్యానికి ముహూర్తం నిశ్చయమైంది. దేవ్ గారు బాబూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాశారు. అందులో బాబా ఈ శుభకార్యానికి రావాలని, బాబా రాకపోతే ఎంతో అసంతృప్తిగా ఉంటుందని బివి దేవ్ గారు రాశారు. జోగు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించారు. మనఃపూర్వకంగా బాబా విని ఇలా అన్నారు: నన్ను గుర్తించుకున్న వారిని నేను ఎప్పుడూ మరవను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తుకొని వెళ్తాను. పరిగెత్తుకొని వెళ్ళి ప్రత్యక్షమవుతాను. అతనికి సంతోషమైన జవాబు రాయు. నువ్వు, నేను, ఇంకొకరు ముగ్గురం కలిసి వస్తామని బివి దేవ్కి ఉత్తరం రాయమని బాబా చెప్తారు. జోగు అదే విషయం ఉత్తరం రాసి పంపిస్తారు. దేవ్ గారు ఆ ఉత్తరం చదివి ఎంతో సంతోషపడతారు. కానీ బాబా రహతా రుయి నిమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి రారని దేవ్ గారికి కూడా తెలుసు. బాబా సర్వాంతర్యామి కాబట్టి హఠాత్తుగా ఏ రూపంలో అయినా వారి ఇంటికి వస్తారని బివి దేవ్ గారు అనుకున్నారు. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకరు గో సంరక్షణకై సేవ చేయడం కోసం దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేసే నిమిత్తంలో వచ్చారు. స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరి లోపలికి పోయి మమల్తాదారును కలిసి వారికి ఈ విషయాన్ని చెప్పమని చెప్తారు. స్టేషన్ మాస్టారు ఆ సన్యాసిని దేవ్ గారికి పరిచయం చేస్తారు. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చొని మాట్లాడతారు.
ఊరిలో ఏదో మరొక చంద నడుస్తూ ఉందని, మళ్ళీ మరొకటి ఇప్పుడే తయారు చేయడం బాగుండదని చెప్పి 2 లేక 4 నెలల తర్వాత రమ్మని చెప్తారు శ్రీ బివి దేవ్ గారు. ఈ మాటలు విన్న సన్యాసి వెళ్ళిపోతారు. ఒక నెల తర్వాత ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందు ఆగుతారు. చందాల కోసం వచ్చారని దేవుగారు అనుకుంటారు. ఉద్యాపనకు కావలసిన పనుల్లో దేవుగారు నిమగ్నమై ఉంటారు. తాను చందాల కోసం రాలేదని, భోజనం చేయటానికి వచ్చానని ఆ సన్యాసి చెప్తారు. అందుకు దేవుగారు ఇలా అంటారు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహం మీదే. అప్పుడు సన్యాసి, నాతో పాటు 2 కుర్రవాళ్ళు ఉన్నారు అంటే, మంచిది, వారితో కూడా మీరు కలిసి రండి అంటారు దేవ్. ఇంకా 2 గంటలు సమయం ఉంది అంటే, మీకోసం ఎక్కడికి బండి పంపాలని దేవుగారు అంటారు. కానీ సన్యాసి ఇలా అంటారు, మీరు ఎవ్వరినీ పంపించక్కర్లేదు, సరిగ్గా 12 గంటలకి మేము ముగ్గురు వచ్చి భోంచేస్తామని చెప్తారు ఆ సన్యాసి. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసి వెళ్ళిపోతారు. ఉద్యాపన పూర్తి కాగానే బివి దేవ్ గారు బాబుసాహెబ్ జోగ్కు ఉత్తరం రాస్తారు. అందులో బాబా తన మాట తప్పారని రాస్తారు. జోగ్ ఆ ఉత్తరం తీసుకొని బాబా దగ్గరికి వెళ్తారు. ఆ ఉత్తరం తెరవక ముందే బాబా ఇలా అంటారు, వాగ్దానం చేసి దగా చేశానని అంటున్నాడు. 2 కూడా నేను సంతర్పణకు హాజరయ్యాను, కానీ నన్ను పోల్చుకోలేకపోయాడు. అలాంటివాడు నన్నెందుకు పిలవాలి? సన్యాసి చందాల కోసం వచ్చాడని అనుకున్నాడు, కానీ వాడి సంశయం తొలగించడానికి మరిద్దరితో కలిసి వచ్చానని కూడా నేను చెప్పాను. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి భోజనం చేయలేదా? నా మాట నిలబెట్టుకోవటానికి నా ప్రాణాలైనా విడుస్తాను. నా మాటలను నేను ఎప్పుడూ పొల్లు చేయను అని చెప్తారు. ఇదే మాటలను బాబుసాహెబ్ జోగ్ ఉత్తరం రాసి బివి దేవ్ గారికి పంపిస్తారు. ఆ ఉత్తరం చదివిన బివి దేవ్ గారు కన్నీటితో బాబా గారికి కృతజ్ఞత తెలుపుకుంటారు. అయ్యో, బాబాని గుర్తించలేకపోయానే అని ఎంతో బాధపడతారు. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పాలు దొర్లుతాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడతారు. సన్యాసి మొదటిసారి రావడం వల్ల మోసపోయానని, చందాల కోసం మొదట వచ్చిన సన్యాసే రెండోసారి కూడా వచ్చారని, ఎంతో మోసపోయానని, బాబాను గుర్తించలేకపోయానని ఎంతో బాధపడతారు. అప్పుడు బాబా గారి మీద హారతి పాటను రాస్తారు బివి దేవ్ గారు. ఎంత చక్కగా రాస్తారంటే, రుసో మమ ప్రియాంబికా మజవరి పితాహి రుసో, రుసో మమ ప్రియాంగణ ప్రియసుతాత్మజాహి రుసో, రుసో భగిని బంధుహి స్వసుర సాసు భాయి రుసో, నదత్త గురు సాయి మజవరి కదీహి రుసో. ఈ హారతి పాట యొక్క భావం ఏంటంటే, బాబా, నా తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలు, తోడబుట్టిన వారు, బంధుకోటి అందరూ నాపై అలిగిన తండ్రి సాయినాథ, నువ్వు మాత్రం నాపై అలగకు. పుసో నసున భాయిత్య మజన భాతృజాయ పుసో, పుసో న ప్రియ సోయరే ప్రియ సగే న జాతి పుసో, పుసో హృదయ నాసక స్వజన సప్త బంధు పుసో, పరీన గురు సాయి మజవరి కదీహి రుసో. నా కోడలు, వదిన, ఆత్మబంధువులు, మిత్రులు, సకులు, ఇరుగు పొరుగు వారు నా గురించి పట్టించుకోకపోయినా ఓ సాయి తండ్రి, నువ్వు మాత్రం నాపై అలుక చూపించవద్దు. రుసో చతురతత్వవిత్ విబుధ ప్రజ్ఞ జ్ఞాని రుసో, రుసో హి విదుషి శ్రియ కుశల పండితాహి రుసో, రుసో మహిపతియతి భజగతాపసి రుసో, నదత్త గురు సాయి మజవరి కదీహి రుసో. పురుషులు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, మంచివారు, చెడ్డవారు, సజ్జనులు, సాధువులు నా గురించి ఆలోచించకపోయినా నువ్వు నాపై అలుక వహించకు. పుసో న అబలాములే
తరుణ వృద్ధహీన పుసో పుసో న గురుదాకుటే మజన ధోరసానే పుసో పుసో న ఛభలే బురే సుజన సాధుహీన పుసో న దత్త గురు సాయిమ మజవరి కదీరుసో. తత్వవేత్తలు, పండితులు, బుద్ధిమంతులు, విజ్ఞానులు, రాజులు, సన్యాసులు నాపై అలిగినను తండ్రి సాయి ప్రభు నువ్వు మాత్రం నాపై అలుక వహించకు. రుసో కవి ఋషి ముని అనఘ సిద్ధ యోగి రుసో రుసో హి గృహ దేవతాని కుల గ్రామ దేవి రుసో రుసో కల పిశాచహి మలిన ఢాకిని రుసో న దత్త గురు సాయిమ మజవరి కదాహి రుసో. కవులు, ఋషులు, మునులు, సిద్ధులు, యోగులు, గ్రామదేవతలు, కులదేవతలు, భూత ప్రేత పిశాచాలు నాపై అలిగినను తండ్రి సాయి ప్రభు నువ్వు మాత్రం నాపై అలుక వహించకు. రుసో మృగ ఖగ కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విపట ప్రస్తర అచల ఆప్తగాబ్ది రుసో రుసో ఖపవ అగ్నివర్ అవని పంచతత్వే రుసో దత్త గురు సాయిమ మజవరి కదీరుసో. పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు, జంతువులు, వృక్షాలు, రాళ్ళు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పంచభూతాలు నాపై అలిగినను సాయి ప్రభు నువ్వు మాత్రం నాపై అలుక చూపించుకు తండ్రి. రుసో విమల కిన్నెర అమల యక్షిణీ రుసో రుసో శశి ఖగాదిహి గగని తారకాహి రుసో రుసో అమర రాజహి అధయ ధర్మరాజ రుసో న దత్త గురు సాయిమ మజవరి కదాహి రుసో. యక్ష, కిన్నెర, కింపురుషాదులు, నవగ్రహాలు, తారలు, ఇంద్రుడు, యమధర్మరాజు నాపై అలిగినను నువ్వు మాత్రం నాపై అలగబోకు తండ్రి. రుసో మన సరస్వతి చపల చిత్తతే రుసో రుసో వపు దిశా కిల కఠిన కాలతో హి రుసో రుసో సకల విశ్వహి మయతు బ్రహ్మ ఘోలం రుసో న దత్త గురు సాయిమ మజవరి కదాహి రుసో. మనసు, వాక్కు, చపల చిత్తమైన శరీరం, అన్ని దిక్కులు, కష్టకాలం, ప్రపంచం, ముల్లోకాలు నాపై అలిగినను సాయి తండ్రి నువ్వు మాత్రం నాపై అలగకు తండ్రి. విమూఢ హన్ముని హసో మజన మాత్సరాహిడసో పదాభిరుచి ఉల్లసో జనన కర్తమీనా పసో న దుర్గ ధృతి చాదసో అశివ భావ మాగే కసో ప్రపంచ మనహేరుసో దృఢ విరక్తి చిత్తీటసో కుణాచి గృణానసో నచ స్పృహా కసాచి అసో సదైవ హృదయీవసో మనసి ధ్యాన సాయివసో పది ప్రణయోరసో నిఖిల దృశ్య భాబాదిసో న దత్త గురు సాయిమ ఉపరియాచనేలారుసో. నేను మూర్ఖుణ్ణని అందరూ ఎగతాళి చేసినను, మత్సరమైన పాము కాటు వేసినను, గురు పాదధూళి చేత ప్రీతి నాకు సర్వవేళలా ఉండుగాక. సంసారం అనే బురదలో చిక్కుకోకుండా, ధైర్యం అనే కోట బీటలు వారకుండా, అసభ్యమైన తలంపులు నా మనసులో రాకుండా, ఈ ప్రపంచిక విషయాలపై నా మనసు పోకుండా ఉండుగాక. ఎవ్వరి యందు ద్వేషము, దేని యందు కోరిక లేని నా హృదయ మందిరంలో సర్వదా ఎప్పుడు సాయి తండ్రి నీ ధ్యానమే జరుగుతూ ఉండాలి.
గురుపాదములో యందు భక్తి స్థిరమై జగత్తంతా కూడా శ్రీ సాయినాథ రూపమే గోచరిస్తూ ఉండేటట్లుగా వరమీయు తండ్రి. ఓ గురుదత్త, శ్రీ సాయినాథ, నాపై కినుక వహించక నా కోరిక అనే భిక్షను నాకు ప్రసాదంగా ఇవ్వు తండ్రి. ఆహా, ఎంత చక్కగా రాశారు శ్రీ బివి దేవ్ గారు. ఆ రోజుల్లో భక్తులకు బాబా మీద ఉండే భక్తిని చదువుతూ ఉన్నా వింటూ ఉన్న మనసు పరవశించిపోతుంది. ఎంత భక్తి ఉంటే శ్రీ బివి దేవ్ గారు బాబా గారి మీద ఇంత చక్కని హారతిపాట రాయగలుగుతారు. బివి దేవ్ గారు బాబా గారిని 1910 నవంబర్ 30 మొదటిసారి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా. అలాగే మనకి వీరి కోసం శ్రీ సాయి సచ్చరిత్రలో 40వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో వస్తుంది. అంతేకాకుండా బాబా గారి మీద హారతి పాటను కూడా రచించారు, రుసో మమ ప్రియాంబిక. అది మనకు సాయంత్రం హారతి పాటలో వస్తుంది. వీరు దహన్లో మెజిస్ట్రేట్గా పనిచేస్తూ బాబా గారికి అత్యంత ప్రియభక్తుడుగా మారారు. అయితే శ్రీ బివి దేవ్ గారు 1929లో రిటైర్ అయ్యారు. వీరి సర్వీస్ టైం అయిపోయినా సరే ప్రభుత్వం వారు ఒక 3 నెలలు పొడిగింపు ఇచ్చారు. కానీ అప్పటికీ కూడా దేవ్ గారు మరో సంవత్సరం పొడిగింపు కావాలని కోరుకున్నారు. బాబా ఒకరోజు రాత్రి కలలో కనిపించి తన ఖాతాలను పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆశ్చర్యంగా కలెక్టర్ గారు కూడా ఆయన పొడిగింపును సిఫార్సు చేశారు. బాబా దయతో బివి దేవ్ గారికి మరొక సంవత్సరం సర్వీస్ చేసే అవకాశం దొరికింది. ఆయన పదవి విరామణ చేసిన తర్వాత బాబా వద్దకు వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ సూచన మేరకు పాదపూజ చేయడానికి ప్రయత్నించారు. అయితే బాబా బివి దేవును ఆపి, నువ్వు పూజ చేయనవసరం లేదు, నువ్వు నాకు దక్షిణ ఇచ్చావు కదా, అది చాలు అని అన్నారు. వీరు రిటైర్ అయిన తర్వాత 35 సంవత్సరాలు బాబాకు సేవ చేశారు. శ్రీ బివి దేవ్ గారు 1946 జనవరి 1 ప్రశాంతంగా సాయిలో ఐక్యమయ్యారు. బివి దేవ్ గారు కుమారుడైన ఎస్బి దేవ్ కూడా కొంతకాలం సంస్థానంలో ట్రస్టీగా ఉన్నారు మరియు బాబా గురించి ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేశారు. సాయి సచ్చరిత్రలోని 41వ అధ్యాయంలో బివి దేవ్ గారి కోసం ఏముందో మనం మరొక్కసారి తెలుసుకుందాం. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరిని చదువుట. బివి దేవ్ దహన్లో మమల్తాదార్. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవాలని చాలా కాలం నుండి కోరుకున్నారు. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయము, ఇతర గ్రంథాల నుండి కొన్ని భాగాలు పారాయణం చేసేవారు. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో ఒక అవంతరాలు వచ్చేవి, పారాయణం ఆగిపోతూ ఉండేది. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామం అయిన పౌండ్కు వెళ్ళారు. ఇతర గ్రంథాలన్నీ చదవగలిగేవారు. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసులో రావటం, చదవలేకపోవటం జరిగేది. బివి దేవ్ ఎంత ప్రయత్నించినా కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయారు. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం మీద శ్రద్ధ కలగజేసినప్పుడే దానిని చదవమని బాబా వారి నోటి నుండి వచ్చినప్పుడే జ్ఞానేశ్వరిని ప్రారంభిస్తానని బివి దేవ్ గారు అనుకున్నారు. అంతవరకు దాన్ని తెరవనని నిశ్చయం తీసుకున్నారు. 1914 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్ళారు. అక్కడ ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువుతున్నారా మీరు అని బాబు సాహెబ్ జోగ్ అడిగితే దేవ్ గారు ఇలా చెప్పారు, నాకు కూడా చదవాలని కోరిక ఉంది, కానీ దానిని చదవటానికి నాకు శక్తి సరిపోవట్లేదని చెప్పారు. బాబా ఆజ్ఞాపిస్తే దాన్ని ప్రారంభిస్తానని కూడా చెప్పారు. అప్పుడు జోగు, ఒక పుస్తకాన్ని తీసుకొని మీరు బాబా చేతికి ఇవ్వండి, బాబా ఆ పుస్తకాన్ని తాకి పవిత్రం చేసి ఇచ్చాక మీరు చదవండి, అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చు కదా అని బాబు సాహెబ్ జోగ్ సలహా ఇచ్చారు. అప్పుడు దేవగారు ఇలా అంటారు, బాబాకు నా మనసులో ఏముందో నా కోరిక తెలీదా, నేనెందుకు బాబాని అడగాలి, బాబాయే నా మనసులో కోరిక తెలుసుకొని జ్ఞానేశ్వరి చదవమని చెప్పలేరా, బాబా ఎప్పుడు అలాగా ఆజ్ఞాపిస్తారో అప్పుడే నేను దాన్ని చదువుతాను అని అంటారు బివి దేవ్.
దేవ్ బాబాను దర్శించాక ₹1 దక్షిణ ఇచ్చారు. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించారు దేవ్. ఆ రోజు రాత్రి బాలకరాముడు అనే ఒక వ్యక్తిని కలుసుకొని బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎలా సంపాదించాలి, దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలని దేవ్ గారు అడిగారు. మరుసటి రోజు హారతి అయిన తర్వాత చెప్తానండి అని అతను బదులు చెప్పాడు. ఆ మరుసటి రోజు దర్శనం కోసం దేవ్ వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మన్నారు. వెంటనే దేవ్ దానిని చెల్లించారు. మసీదు నిండా భక్తులు నిండిపోయి ఉన్నారు. దేవ్ ఒక మూలకు పోయి కూర్చున్నారు. బాబా అతనిని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమని చెప్పారు. దేవ్ అలాగే చేశారు. మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత, భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవ్ బాలకరాముని చూసి పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పారో, ధ్యానం ఎలా నేర్పించారో అని అడగడం మొదలుపెట్టారు. బాలకరాముడు వివరములు చెప్పడానికి సిద్ధమయ్యారు. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠిరోగిని పంపించి దేవుని తీసుకుని రమ్మని చెప్పి పంపించారు. దేవ్ బాబా వద్దకు పోగా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బాబా అడిగారు. బాలకరామునితో మాట్లాడుతున్నాను బాబా అని దేవ్ చెప్పారు. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగారు. వెంటనే దేవ్ సంతోషంతో దక్షిణను చెల్లించారు. బాబా అతనిని లోపలికి తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్పి ఇలా అంటారు, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించావే. దేవ్ ఇలా చెప్తారు, బాబా నాకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదు. బాబా అతనిని వెతకమని చెప్పారు. దేవ్ వెతికారు, కానీ అక్కడ ఏమీ దొరకలేదు. బాబా కోపంతో మళ్ళీ ఇలా అన్నారు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడవే దొంగవు. ముసలితనంచే వెంట్రుకలు పండినప్పటికీ ఇక్కడకు దొంగలించడానికి వచ్చావా అని కోపంతో అన్నారు. బాబా మతి చెడిన వారి వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టారు. దేవ్ నిశ్శబ్దంగా కూర్చున్నారు. తనకు సటకా దెబ్బలు కూడా తగులుతాయేమో అని అనుకున్నారు. 1 గంట తర్వాత బాబా అతనిని వాడకు వెళ్ళమని చెప్పారు. దేవ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా బాబూసాహెబ్ జోక్కు, బాలకరామునికి ఇద్దరికీ చెప్పారు. సాయంకాలం మందిరానికి రమ్మని బాబా కబురు పంపారు. ముఖ్యముగా దేవుని రమ్మని చెప్పారు. బాబా ఇలా అన్నారు, నా మాటలు ఆ వృద్ధుని బాధించి ఉండవచ్చు, కానీ అతడు దొంగలించడం వల్ల నేను అలా పలకవలసి వచ్చింది అని చెప్పారు. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగారు. దేవ్ దాన్ని వసూలు చేసి చెల్లించి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా ఇలా అన్నారు, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు, పోయి వాడలో కూర్చో, ప్రతిరోజు నిత్యం కొంచెమైనా క్రమం తప్పకుండా చదువుకో. చదువుతూ ఉన్నప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పు. నేను నీకు జల్తారు సెల్ల ఇవ్వడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాను. నువ్వు ఇతరుల వద్దకు పోయి దొంగలించడం ఎందుకు? నీకు దొంగతనానికి అలవాటు పడాలని ఉందా అని బాబా అన్నారు. బాబా మాటలు విని దేవ్ ఎంతో సంతోషపడ్డారు. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించినందుకు ఎంతగానో బాబాకు కృతజ్ఞత తెలుపుకున్నారు. తనకు కావలసిందేదో అది దొరికిందని, అప్పటి నుండి తాను సులువుగా చదవగలనని అనుకున్నారు దేవ్. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరిని చదువుటలో తోడుగా ఉండాలని బాబాను వేడుకున్నారు. గుడ్డ పీలికలు దొంగలించడం అంటే ఏమిటో అప్పుడు దేవుకు అర్థమైంది. బాలకరామునితో మాట్లాడటం గుడ్డ పీలికలు దొంగలించడంలో సమానమని గ్రహించారు బీవీదేవ్. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి బాబాయే సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు ఇతరులను అడగడం బాబాకు ఇష్టం లేదు. అందుకే దేవును బాధించి చికాకు పెట్టారు. దేవ్ ఆ తిట్లను ఆశీర్వాదంగా భావించి సంతోషంతో ఇంటికి వెళ్ళారు. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవ్ వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుక్కున్నారు. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తారీఖు నాడు గురువారం ఉదయం బాబా స్వప్నంలో
కనిపించి పై అంతస్తులో కూర్చొని జ్ఞానేశ్వరి బాధపడుతుందా లేదా అని అడిగారు. లేదు అని దేవ్ జవాబిచ్చారు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు అని బాబా అడిగారు. దేవ్ బాధపడుతూ, నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉంది, బోధపడుట చాలా కష్టంగా ఉంది, నేను దీనిని నిశ్చయంగా చెప్తున్నాను బాబా అన్నారు. చదువుతున్నప్పుడు నువ్వు తొందరపడుతున్నావు, నా ముందర చదువు, నా సమక్షమును చదువు. ఏమి చదవాలి బాబా అని దేవ్ అడిగితే ఆధ్యాత్మ చదువు. పుస్తకం తీసుకొని రావటానికి దేవ్ వెళ్ళారు. అంతలో మెలకు వచ్చి కళ్ళు తెరిచారు. ఈ దృశ్యం చూసిన పిమ్మట దేవుకు ఎంత ఆనందం సంతోషం కలిగిందో అందరూ గ్రహించగలరు. ఈ విషయం మనకి శ్రీ సాయి సచ్చరిత్రలోని 41వ అధ్యాయంలో వివరంగా ఉంది, తెలుసుకున్నాం. దేవ్ గారు రిటైర్ అవ్వకముందు దహన్లో ఉండేవారు. వారు రిటైర్ అయిన తర్వాత ఠానేలో ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం, కుమారులు, మనవలు అందరూ కూడా ఠానేలో ఉంటున్నారు. పివి దేవ్ గారి భార్య అయిన జానకీబాయ్ బాలాసాహెబ్ దేవ్, వీరికి కవల పిల్లలు పుడతారు. పెద్ద కుమారుడు పేరు శ్రీపాద బాలకృష్ణ దేవ్, రెండో కుమారుడు పేరు శ్రీనివాస బాలకృష్ణ దేవ్. ఇద్దరూ కూడా ట్విన్స్. బివి దేవ్ గారికి బాబా ఒకసారి ఫోటోని ఇస్తారు. బివి దేవ్ గారు ఉన్నన్ని రోజులు ఆ ఫోటోని ఎంతో భద్రంగా దాచి పూజ చేసేవారు. బివి దేవ్ గారు వారి పెద్ద కుమారుడైన శ్రీ బాలకృష్ణ దేవ్కి వీరి భార్య అయిన నళిని శ్రీపాదదేవ్ ఇద్దరూ కూడా ఎంతో చక్కగా ప్రతినిత్యం కూడా పూజ చేసేవారు. వారి తర్వాత వారి కుమారుడైన శ్రీరామ శ్రీపాదదేవ్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఠానేలో నివసిస్తున్నారు. వారి ఇంట్లో ఉంది బాబాగారి చిత్రపటం. వీరు కూడా ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా పూజ చేస్తున్నారు. ఆ ఫోటోలో బాబా ఎంతో సజీవంగా ఉంటారు. ఎందుకంటే బివి దేవ్ గారికి ఎప్పుడూ ఒక నమ్మకం ఏంటంటే, వారి తల్లి ఉద్యాపన సమయంలో బాబా తప్పకుండా వస్తానన్నారు. కాబట్టి బాబా ఏదో ఒక రూపంలో తప్పకుండా తనతోనే ఉంటారు, తన ఇంటికి వస్తారు అని ఎప్పుడు అదే నమ్మకంతో ఉంటారు. బాబా దేవ్ గారికి ఇచ్చిన ఫోటో ఎంతో సజీవంగా ఉంది. బివి దేవ్ గారి పెద్ద కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారి భార్య పేరు నళిని శ్రీపాదదేవ్. వీరి కుమారుడు పేరు శ్రీరామ శ్రీపాదదేవ్. దేవ్ గారి రెండో కుమారుడు శ్రీనివాస బాలకృష్ణ దేవ్. వారి భార్య పేరు కమలాబాయ్. వారి కుమారుడి పేరు విఠలరావు. బివి దేవ్ గారు పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, ఇద్దరు కోడళ్ళు అందరూ కూడా బాబా గారిని సశరీరంగా దర్శనం చేసుకున్నారు. మరొక విషయం ఏంటంటే, బివి దేవ్ గారు షిరిడి సంస్థానంలో ట్రెజరర్గా పనిచేసేవారు. వీరి తర్వాత వీరి పెద్ద కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారు కేశవ్ గవాన్కర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రస్టీగా ఉన్నారు. దేవ్ గారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారి ఇంట్లో ఉంది ఆ బాబాగారి ఫోటో. వారు ప్రతిరోజు నియమం తప్పకుండా పూజ చేస్తారు, ప్రసాదం పెడతారు. బివి దేవ్ ఇంటికి బాబా సన్యాస రూపంలో వచ్చారు కదా, ఇప్పటికీ వారి కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా ఎప్పుడూ అదే నమ్ముతారు. వారి ఇంటికి ఏ సన్యాసి వచ్చినా ఎంతో గౌరవించి పంపిస్తారు. అంతేకాకుండా ఇప్పటికీ వీరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, శుభకార్యం మొదలు పెడితే తప్పకుండా ఎవరో ఒకరు సన్యాసి వచ్చి తీరుతారట. ఈ విషయం బివి దేవ్ గారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారు చెప్పారు. ఇప్పటికీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. బివి దేవ్ గారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారికి ఒకసారి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక సభ్యుడు ఇలా అన్నారు, నేను అందరికీ ఏమి కావాలో అది ఇచ్చాను, చాలామందికి దానం కూడా చేశాను. నాకు ఈరోజు ఎందుకో ఒక కోరిక కలిగింది. బాబాది ఒక సాలువా దొరికింది. బాబా శరీరులుగా ఉన్నప్పుడు ఒక సాలువా దొరికింది. దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి
ట్రస్ట్ సభ్యులు అందరికీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీ అందరికీ అంగీకారమేనా అని ఆ సభ్యుడు అడిగారు. అందరూ కూడా చాలా సంతోషించారు. బాబా సాలువాని అందరూ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రతి ఒక్కరు ఎంతో భద్రంగా దాచుకున్నారు. అందులో ఒక ముక్క బీవీ దేవ్ గారి కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారికి దక్కింది. అది ఇప్పుడు వారి కుమారుడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారి ఇంట్లో ఉంది. వారు ఎంతో భద్రంగా ఒక చిన్న పెట్టెలో ఆ సాలువాని దాచుకున్నారు. వారి ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏ చికాకులు వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికైనా అనారోగ్యం చేసినా ఆ సాలువాని వారి తల మీద పెట్టుకుంటారు. ఎంతో త్వరగా ఏ సమస్య వచ్చినా పరిష్కారం జరుగుతుందట. ఇప్పటికీ ఉంది ఠానేలో వారి గృహంలో. మరొక విషయం ఏంటంటే, దేవుగారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవుగారు కీర్తనలు ఎంతో చక్కగా చేసేవారు. బాబాగారి కీర్తనలు షిరిడీలో వారికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు కీర్తనలు చేయడం. ఇప్పుడు మాత్రం శ్రీరామనవమికి మాత్రమే కీర్తన చేస్తున్నారు, ఎందుకంటే వారికి వయసు పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఇంత జనం లేరు సమాధి మందిరంలో. కేవలం వీరు తండ్రి అయిన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారు, వీరి చిన్న తండ్రి కుమారుడైన విఠలరావు అందరూ కలిసి సమాధి మందిరంలో కూర్చొని ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా బాబాగారి కీర్తనలను చేసేవారట. ఆ కీర్తనలు చేసినప్పుడు వారందరూ కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పొందేవారట. ఈ రోజుల్లో మనం ఒక 10 నిమిషాలు మందిరంలో గడపడమే ఎంతో కష్టమవుతుంది. అలాంటిది వీరి కుటుంబం అందరూ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ రోజుల్లో కీర్తనలు చేసేవారు. ఎంతటి అదృష్టం బాబా దేవుగారి కుటుంబానికి ఇచ్చారో కదా. అంతేకాకుండా ఇంకొక విషయం, దేవుగారికి ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది. ఫుల్లుగా ఉన్న ఒక లోడెడ్ ట్రక్ వారి శరీరం మీద నుంచి వెళ్తుంది. బాబా గారి అనుగ్రహం వలన కోలుకున్నారు. ఆ యాక్సిడెంట్లో చాలా తీవ్రమైన గాయాలవుతాయి దేవుగారికి. బొంబాయిలో బజేగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతారు. ఆ యాక్సిడెంట్ వలన వారి కాలు విరగడం కూడా జరుగుతుంది. బాబా గారి అనుగ్రహంతో బీవీ దేవ్ గారు త్వరగానే కోలుకుంటారు. ఆ తర్వాత వారి వృత్తి అయిన వకీల్ వృత్తి వదిలి వారు మరణించే వరకు కూడా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఒక పక్క వ్యవసాయం చూసుకుంటూనే సంస్థానంలో 35 సంవత్సరాలు బాబాకు సేవ చేశారు. ఎన్నో సంవత్సరాలు ట్రస్టీగా ఉన్నారు శ్రీ బీవీ దేవ్ గారు. బాబా గారి అనుగ్రహంతో బీవీ దేవ్ గారు 1946 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ప్రశాంతంగా మరణించారు. వారి తర్వాత వారి పెద్ద కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారు ట్రస్టీగా ఉన్నారు సంస్థానంలో. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతినిత్యం బాబా గారి స్మరణ చేస్తూ బాబాకు ఎంతో అంకిత భక్తులుగా ఉన్నారు శ్రీ బీవీ దేవ్ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా. ఇవి బీవీ దేవ్ గారి కోసం మరెన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం బాబా మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా సద్గురువైన సాయినాథుల వారిని కోరుకుంటూ ఓం సాయిరామ్.